అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో త్రిఫల చూర్ణం ఔషధ ప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. త్రిఫల చూర్ణం ఇది ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రఖ్యాతి పొందినటువంటి దివ్యమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఔషధం ఈ యొక్క త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణం అంటే మీకు అందరికీ తెలుసు. కరక్కాయ యొక్క పెచ్చులు, తానికాయ యొక్క పెచ్చులు, ఉసిరికాయ యొక్క పెచ్చులను కలిపి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో దాన్ని త్రిఫల చూర్ణం అంటారనమాట. ఇది మనం స్వయంగా మనం తయారు చేసుకోవచ్చు, లేదా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని కూడా మనం వాడుకోవచ్చు. అలాగే ఈ యొక్క త్రిఫల చూర్ణము మరొక సమస్య కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఈ మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు, వచ్చిన వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణం చక్కగా ఉపయోగపడుతుంది. మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు అంటే జ్ఞాపక శక్తి తగ్గడము, అదేవిధంగా మెదడులో కొన్ని రకాలైన రసాయన మార్పుల ప్రభావం చేత మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు అంటే ఈ పక్షవాతం రావడము, పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి రావడము, ఇతర అనేక రకాలైనటువంటి మెదడుకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడము, ఇలాంటివి రాకుండా ఉండేందుకు, వచ్చినవి త్వరగా తగ్గేందుకు మనం త్రిఫల చూర్ణాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలాగంటే త్రిఫల చూర్ణం ఒక 30 గ్రాములు, అట్లే వచ చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోండి. పసుపు చూర్ణం అంటే పసుపు కొమ్ములో దంచి తయారు చేసుకునేటువంటి చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. త్రిఫల చూర్ణము 30 గ్రాములు, వచ చూర్ణము 10 గ్రాములు, పసుపు చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము, ఆహారానికి ఒక అరగంట ముందు 1 గ్రాము ఔషధాన్ని తగినన్ని నీటిలో కానీ, లేకపోతే ఒక అర టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ తేనెతో కలిపి కానీ, లేదా పాలతో కలిపి కానీ, అంటే తగినన్ని పాలలో కలిపి కానీ తీసుకోవచ్చు అనమాట. ఏ విధంగా తీసుకున్నప్పటికీ నేను చెప్పినటువంటి ఆ యొక్క సమస్యల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయన్నమాట. కాబట్టి మెదడును సంరక్షించేటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఈ త్రిఫల చూర్ణంతో కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధం. అట్లే ఈ రోజుల్లో నేత్రాలకు సంబంధించినటువంటి అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా చాలా మందిలో కలుగుతున్నాయి. అంటే చిన్న వయసు నుంచే మరి కళ్ళకు సంబంధించినటువంటి నేత్రాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. అంటే 5-6 సంవత్సరాల పిల్లల నుంచి మరి పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళకు, అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మరి పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళకు కలుగుతున్నాయి. మరి పెద్ద వయసు వాళ్ళకైతే సర్వసాధారణంగా దోషాలు, కంటి దృష్టికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడం సర్వసాధారణంగా ఉన్నప్పటికీ మరి దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే ఈ యొక్క సమస్య కలగడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ కంటి దృష్టి మెరుగయ్యేందుకు త్రిఫల చూర్ణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. బార్లీ గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోండి. ఈ 2 పదార్థాలు కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే ఒక 200 ml నీళ్లు తీసుకొని 200 ml నీళ్ళల్లో 1 టీ స్పూను ఒక త్రిఫల చూర్ణం వేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి, దించి, చల్లార్చి, వడగట్టేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కాస్త నెయ్యి, అంటే ఒక పావు స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు నెయ్యి, అదేవిధంగా అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు స్వచ్ఛమైనటువంటి తేనె, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన తేనె కలిపేసి రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల నేత్ర దృష్టి చాలా మెరుగై నేత్రానికి సంబంధించినటువంటి కంటికి సంబంధించినటువంటి జబ్బులు చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా కంటికి సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం యొక్క గుణాలు సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకునేటప్పుడు చిన్నపిల్లలైతే నేను చెప్పినటువంటి డోస్ కాకుండా నేను చెప్పినటువంటి డోస్లో పావు భాగం కానీ లేకపోతే అరభాగం కానీ వయస్సును బట్టి ఆ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది అనమాట. అంటే కషాయాన్ని, అదేవిధంగా అందులో కలిపేటువంటి నెయ్యి, అదేవిధంగా తేనె కూడా ఆ యొక్క వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, ఆ యొక్క వ్యాధి యొక్క ఉధృతిని బట్టేసి మరి నేను చెప్పినటువంటి ప్రమాణంలో సగము లేదా పావు, లేదా అవసరమైతే మరి కొంచెం తగ్గించి కూడా వాడుకోవచ్చు. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ యొక్క నేత్రానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి ఈ రోజుల్లో మరి 100లో దాదాపు 99% మందిలో కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్లనే వివిధ రకాలైన జబ్బులు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడైతే మన దేహంలో పెరుగుతుందో అప్పుడు
వ్యాధులు రాకుండా ఉంటాయి, ఉన్నటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి వ్యాధి నిరోధక శక్తి తగ్గేందుకు ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు 2 సార్లు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి అర టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని ఒక 50 ml లేదా 100 ml కాచి చల్లార్చిన నీళ్ళలో కలుపుకొని కానీ, లేకపోతే తగినంత తేనెతో కానీ తీసుకోవచ్చు అనమాట. మరి లేకపోతే రోజు ఒక్కసారైనా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. రోజు ఒక్కసారి ఒక 50 మిల్లీలీటర్ల లేదా 100 మిల్లీలీటర్ల కాచి చల్లార్చినటువంటి నీళ్ళలో హాఫ్ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ యొక్క చూర్ణాన్ని అందులో కలిపేసి ఈ యొక్క ఔషధాన్ని సేవించవచ్చు అనమాట. ఈ విధంగా కూడా సేవించవచ్చు. చిన్నపిల్లలైతే పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ లోపే వాడుకుంటే సరిపోతుంది అనమాట. పెద్దవాళ్ళు మాత్రం 1 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు. ఈ యొక్క ఔషధాన్ని సంవత్సరానికి ఒక 40 రోజులు లేదా 2 మాసాలు వాడేసేసి ఆపేసేసి మళ్ళా సంవత్సరంలో మళ్ళా ఒక నెల లేదా 40 రోజుల పాటు వాడుకుంటడం వల్ల ఆ యొక్క సీజన్లో వచ్చేటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా దీర్ఘకాల రుగ్మతలు కూడా రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధంలో ఉన్న రసాయన గుణాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇలా త్రిఫల చూర్ణం అనేక రకాలైనటువంటి వ్యాధుల్లో చాలా చక్కగా ఈ యొక్క ఔషధ గుణాలు చూపి మన దేహాన్ని సదా కాపాడుతూ ఉంటుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాలని త్రిఫల చూర్ణంతో తయారు చేసుకుని మన దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.